వెళ్ళిపోయాడు. మరి ఇంకేం చేయను? ఆ దూర్పేట శంకర్ గారి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం ఏం దొరకలేదు నాకు. గోపాల్ సార్ ఉంటున్నాడు. గోపాల్ సార్ పండు ఎందుకంత ఆయాసంగా వచ్చావు? గోపాల్ సార్ కోసం ఆ దూరపేట శంకర్ తమ్ముడు శవాన్ని వేసుకొచ్చాడు. ఆ శంకర్ కి మా తమ్ముడు గోపాల్ లండన్ వెళ్ళాడని చెప్పు. మీరు ఎన్నాళ్ళో లేచిన ఉదయం చూసింది చాలే కానీ ఇంకా వెళ్ళు. హలో చెప్పిందిగా వెళ్ళు. నీ కళ్ళల్లో నా మీద ప్రేమ ఇంకా అలానే ఉంది. అది ప్రేమ కాదన్నా, పొల్యూషన్ వల్ల వచ్చిన డస్ట్. మధ్యలో దూరావో మట్టమైపోతావు. చెప్పు హంస, నా మీద ప్రేమ ఉందా లేదా? నీ మొగుడి గురించేగా ఆలోచించేది. వాణ్ణి నీ కంటి ముందుకు రాకుండా చూసే బాధ్యత నాది. మాటి మాటికి వాణ్ణి చూస్తున్నావంటే మొగుడు ఆవేశం తగ్గించుకోను. చిచ్చి, సొంత భార్యని అక్క అనడానికి సిగ్గులేదు నీకు? మరేం చేయమంటావే? నీ మొగుడిని నేనే అని చెప్పి వీడి చేతిలో కుక్కతో చావమంటావా? అదే గోపాల్ అయితే ప్రాణం పోయినా వరుస మార్చడు. ఇప్పుడు ఆడి గొప్పతనం గురించి డాక్యుమెంటరీ డైలాగులు అవసరమా? శంకరన్న గోపాల్ సార్ లేడు, నా లండన్ పోయాడంట రాత్రి. నీకెవరు చెప్తారు? అంటే వాళ్ళ సిస్టర్ చెప్పిందన్నా. మీరు పర్మిషన్ ఇస్తే నాకు బాత్రూమ్ వస్తుంది, బయలుదేరుతాను. హంస, అయితే నీ మొగుడు ఎక్కడున్నాడో చెప్పు, వాడిని వేసి వచ్చి నీతో మాట్లాడతా. అన్నా, పండుగ ఆల్రెడీ చెప్పాడు కదన్నా, గోపాల్ బావ రాత్రి లండన్ వెళ్ళిపోయాడని. ఏంటక్క ఇది? అన్న అడుగుతుంటే మాట్లాడవేంటి? శంకర్ అన్న అడుగుతున్నాడు కదా అక్క, త్వరగా మాట్లాడక్క. చెప్పక్క నువ్వు మరీను. నీలిమ నీకు అక్క అయితే నేనెలా అన్న అవుతాను రా బామ్మది. లాజిక్ మిస్ అయ్యాను. గోపాలి నీ ఆయన అంటే నా తమ్ముడిని చంపింది, నా హంసను నా నుండి దూరం చేసింది ఒక్కడేనన్నమాట. అవునన్నా, ఆ గోపాల్ గాడే. గోపాల్ ఎందుకు బుక్ చేశావు? వాడు ఎలాగూ ఇండియాలో లేడు కదే. ఈ గండం గట్టెక్కేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండవే తల్లి. నీకు దండం పెడతాను, లేదంటే నువ్వు నాకు పెండం పెట్టాల్సి వస్తుంది. హంస, నీ మూడు లండన్ నుంచి వచ్చేలోపు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రై, మీరు ఇక్కడే ఉండండి. వాళ్ళు నువ్వు తమ్ముని తీసుకొని పైకి రా, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. రా హంస, మనం మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. గురుగారు వచ్చేసింది సార్, వచ్చేసింది. అంతగా వచ్చేస్తే కింద వస్తుంది కదా. కడుపు పట్టుకున్నది పైకి రావాలా? నేను కడుపు పట్టుకుంది, కడుపు ఉబ్బిపోయే విషయం కడుపులో దాచుకోవటం వల్ల సార్. అర్థం కాని అతిసార వ్యాధిగ్రస్తులా మాట్లాడతావేంట? సార్, మీ పక్కన జంటగా కూర్చోడానికి, మీతో జీవితం పంచుకోవడానికి ఆంటీ వచ్చేసింది సార్. భలే ఊపిలేదన్నారా? మన గోపాల్ సార్ సిస్టర్ ఇప్పుడే లండన్ నుంచి డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ ఏమన్నా సొనుకుంటా అమ్మాయి? గోపాల్ సిస్టర్ అంటే ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది కదా, పైగా లండన్ నుంచి వచ్చింది అంటున్నావు. నేను నచ్చుతానంటావా? సార్, ఇండియాలో అమ్మాయిలు ఏజ్ గ్యాప్ చూస్తారంట సార్. లండన్ లో అమ్మాయిలకి అటువంటి పట్టింపులు లేవంట సార్. వాళ్ళకి లేత జామకాయల కంటే పండు జామ పండు అంటేనే బాగా ఇష్టం అంట సార్. ఇంకేంటి పాలస్యం? చూపిస్తామని టాలెంట్. ఎదిట్టే పోయా, మీరేమన్నా మాయాబజార్ సినిమాలో గట్టొద్దు వేసేదానికి పోతున్నారా? మరో చరిత్ర సినిమాలో కమల్ హాసన్ డ్యూట్ పడ్డానికి పోతున్నారు. కొంచెం గెటప్ సెటప్ మాట్లాడండి. చూడప్ప పండప్ప, ఇక చూపిస్తాను చూడప్ప మా టాలెంట్.
నా పెళ్ళంతో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటుంటే అది చూస్తూ నేను ఈ శవానికి కాపలాకాడు. ఎంతకంటే ప్రపంచంలో ఊహిస్తుంటే చాలా చండాలంగా బతుకొచ్చాను. నీ కళ్ళ ముందు ఫస్ట్ మటర్ అలా చేయాలనుకున్నా. వీళ్ళిద్దరు సైకిల్ చూస్తుంటే కొంపదీసి వీళ్ళిద్దరు కలిసి నన్ను వేసేయడానికి ట్రై చేయడం లేదు కదా. ఎందుకని మంచిది, వీళ్ళిద్దరి మీద ఒక్క కనీసం ఉంటే బెటర్. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి అది వాటర్ అన్నా, వాటర్. థ్యాంక్ యూ. మనకు పిల్లాడు పుడితే అక్షరాభ్యాసం బల్పంతో కాదు కత్తితో రాయించాలనుకున్నా. ఏంటి వాటర్ తాగాను కదా, వాష్రూమ్ అర్జెంటుగా వస్తుంది, మీ పర్మిషన్ కోసమని. వెళ్ళు. ఆగిపోయిందిలే అన్న బావా. ఒక్క నిమిషం. ఏంటి చూస్తున్నావు? ఇందాక నుంచి చూస్తున్నా. నేను మీ అక్క మాట్లాడుకుంటుంటే ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? అంటే అది మీకేదన్నా అవసరమైతే ఇద్దామని అన్న బావా. తమ్ముని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోరా అంటే అటు ఇటు పచ్చలు కొడుతున్నావు కదా. తమ్ముని జాగ్రత్త చూసుకో. పెళ్ళాన్ని వరస మార్చి అక్క అన్నావుగా, నీకు ఇలాగే జరగాలి. చావు. రండి సార్, రండి రండి. ఎవరు పండు ఈయన? మన సుందరం గారు. లండన్ స్టైల్. ఏమైంది ముసలోడికి? దసరా బుల్లో యాషం కట్టాడు. పాప లండన్ నుంచి వచ్చింది అన్నావు, విదేశంలో లేకుండా శారీ కట్టిందండి. నాకు వినిపించింది. చూడండి, రోమ్ లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అన్నారు. అలాగే ఇండియా వచ్చినప్పుడు కాస్త సాంప్రదాయబద్ధంగా ఉండాలి కదా అని ఇలా తయారయ్యాను. తప్ప? నో 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 నో, ఎంత మాత్రం తప్పు లేదు. నువ్వు శారీలోనే ఎంత మోడల్గా ఉన్నావంటే ఇక బ్రిటిష్ ఎంత పద్ధతిగా ఉంటావా అని ఆలోచిస్తున్నా. లండన్ తో ఏదో ఏకాంతంగా మాట్లాడాలన్నారు కదా, వెళ్ళి మాట్లాడండి. ఉడుకు రకం మిగతా పడ్డాను, ఏమనుకోవద్దు. ఉడికి ఉడకని మటన్లా బాడీ వేసుకుని ఉడుకు రక్తం అంటే ఉడుకు రక్తం. పిన్ని బాబా ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మనమంతా ఎందుకు ఇక్కడ? రండి రండి రండి, బయట వెళ్తాం. రండి రండి. వీడు పట్టకం వీడు. చూడండి మిస్టర్ సుందర్, మిస్టర్ సుందర్, మీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? అయినా మీకు నాకు పెళ్ళేంటి? మరి ఏది జస్ట్ నంబర్. నా ఏజ్ గురించి ఆలోచిస్తూ నాలుగు ఎక్స్ట్రాడినరీ మ్యాటర్ని మాత్రం మిస్ అవుతు. మిస్ మాయా. మాయా అవుతావా నువ్వు నాకు? మిస్సెస్ మాయా. చూడండి, వయసు అంటే మీకు లెక్క లేకపోవచ్చు, కానీ నాకుంది. పిందు లాంటి నాకు, పండు లాంటి మీకు ఎలా సెట్ అవుద్ది అనుకున్నారు? లండన్ లో పచ్చి జామకాయల కంటే దూరం పళ్ళెంటిని ఇష్టపడతారు అని తెలుసు. నా స్టామినా మీద నీకు డౌట్ ఉంటే చెప్పు. నీకోసం డెలికట్ ఆడమంటావా? అలసిపోకుండా కబడ్డీ ఆడమంటావా? స్టాప్ ఇట్ సుందర్. గోపాల్ ఎప్పుడు మిమ్మల్ని ఒక తండ్రిలాగే చూశాడు, కాబట్టి నేను కూడా మిమ్మల్ని తండ్రిలాగే అనుకుంటున్నాను. ఓ షిట్! గోపాల్ ఏ రోజు నా కొడుకులా చూడలేదు. సో నువ్వు కూడా నన్ను తండ్రిలా చూడాల్సిన అవసరం లేదు, ఒక తోడుగా అనుకో. పాపం గోపాల్ దూల్పేట్ శంకర్ విషయంలో చాలా సీరియస్ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఈ టైంలో మనం ఇలా మాట్లాడుకోవడం అంత మంచిది కాదు సుందర్. అదంతా నాకు తెలుసు. గోపాల్ కోసం ఆ శంకర్ వచ్చి నిన్ను ఏదైనా చేసే లోపు నువ్వు నాకు చేసి చెప్పు, వారి సంగతి నేను చూసుకుంటా. మాయా 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 మాయా. అయినా సౌండ్ ఏంటి? సుందరం గారు. ఆరుపు సుందరం గారిదే. ముసలోడే కానీ కేక పుట్టించాడు. అరుపు సుందరం గారిదే అనిపించింది మా పిన్ని. ఇది కరెక్టే, లండన్ రివర్స్ అయినట్టు ఉంది. ఈ మ్యాటర్ నాకు ముందే చెప్పి చావచ్చు కదా గోపాల్. ఏంటి సార్ చెప్పేది? నా పొంద నన్ను అసలు ఎక్కడ చెప్పనిచ్చారు మీరు? ఎంతసేపు గేటు తీసేసండి అసలు. తర్వాత గుర్తు చేయకయా ఏదో ఉంది.
ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయగా పరువు పోతుంది. మీకు పరువే పోతుంది సార్, నాకు ప్రాణమే పోతుంది. ఈ ఏదో గోపాల్గా నిరికిద్దాం అనుకుంటే నేను ఇరుకు సచ్చాను. అయినా ఎప్పుడు దుబాయ్ వెళ్ళే గోపాల్ గారు లండన్ అంటావు ఏంటి? ఎక్కడా లేని చెల్లి సడన్ గా ఊడిపడ్డం ఏంటి? ఎక్కడో ఏదో చింతకాయ ఉంది, ఆ చింతకాయని కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇది గోపాల్ ఇల్లేనా? ఎస్ మిస్టర్ బాలు. పాలువా? నా పేరు మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ జాతకం మొత్తం నాకు తెలుసు. మొత్తం తెలుసా? మా తమ్ముడు ఎప్పుడు మీ గురించి నీళ్ళు గురించే చెప్తూ ఉంటాడు. తమ్ముడా? అంటే మీరు మన గోపాల్ సిస్టర్ లండన్ నుంచి? యా. అంటే ఈయన మీ హస్బెండా? ఈ వాయిస్ ని, ఈ గెటప్ ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. సుందరం. సుందరం గారు మీరా? ఏంటండి ఇది? ముడతల పట్ల తాటికి ఎలాంటి మొహం మీరు, లేత ముందుగా ఎలాంటి ఈవిడతో పెళ్ళేది సార్? అంటే ఆయన్ని నాకు, నాది ఆయనకి బాగా. నా మనసు ఆవిడికి, ఆవిడ మనసు నాకు నచ్చింది. దట్స్ వై వి ఆర్ మ్యారీయింగ్. నువ్వేంటి ఎలా వచ్చావు? అది గోపాల్ కోసం. పిచ్చి రక, నేను ఇక్కడికి వస్తున్నాను తెలియక వాళ్ళు లండన్ వెళ్ళిపోయారు. లండన్ వెళ్ళి మీ తమ్ముడు బతికిపోయాడు, ఆ శంకర్ గారి దగ్గర నేను ఇరుక్కుపోయాను. ఏమైందయ్యా? ఏమైందంటారేంటి సార్? ధూళిపేట శంకర్ గారి తమ్ముడిని ఎవడో ఇంత పెద్ద కత్తి తీసుకుని అది జరిగింది. ఆ గోపాల కోసం వచ్చాను, ఈడు లేడు, అది సంగతి. మరి నీ అబ్బా ఇరికిచ్చింది నన్ను, నేనునైతే ఏదో నువ్వు ఎరుక్కుని బిల్డప్ ఇస్తావేంట్రా? మీ వాయిస్ ఏంటి అచ్చం గోపాల్ వాయిస్ అయిపోయింది. అంటే తన తమ్ముని ఇరికించావు కదా, అందుకని ఆ ఆవేశంలో గోపాల్ వాయిస్ వచ్చేసింది. గాల్లో తేలినట్టుంది, ఒళ్ళు తోలినట్టుంది. ఆ ధూల్పేట్ శంకర్ గారి చేతిలోంచి మన గోపాల్ మావిని ఎలా అయినా సరే మనమే కాపాడాలరా. పోలీసులు హెల్ప్ తీసుకుంటే సరిపోద్దిగా. శంకర్ గారు తమ్ముడిని హత్య చేసింది మన మామయ్య అని పోలీసులకు అనుమానం. అలాంటిది మనమే పోలీసుల దగ్గరికి వెళ్ళి మన మామయ్య గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనమే హెల్ప్ అడిగామనుకో, పోలీసులు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మామయ్యని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడతారు. పోనీ ఆ ధూల్పేట్ శంకర్ ని మనమే వేసేస్తే? పూరి సినిమాలో హీరోలాగా అంత ఈజీగా చెప్పేసావంట్రా? హలో, ఆ శంకర్ గారిని వేసేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు, అది చాలా సీరియస్ మ్యాటర్. అయితే ఒక పని చేద్దాం, కామెడీగా సీను వైట్ల స్టైల్లో ట్రై చేద్దామా? చెప్తా, అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ శంకర్ గాడితో అశుభం జరిగిన ఇంట్లో శుభం జరిగితే మంచిదని చెప్పి మీ పిన్నిచ్చి పెళ్లి చేసావనుకో, మీ పిన్ని 2 సెంటిమెంట్ డైలాగులు మీ తమ్ముడు లేడు కదా, అది మా తమ్ముళ్ళలో చూసుకో అన్నదనుకో, మీ మావయ్య సేఫ్. హలో, మరి పిన్నిని ఎలా కాపాడతావు? తీస్తే చెప్తా. తీసా చెప్పు. దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటో? ఆ శంకర్ గారిని హనీమూన్ పేరు చెప్పి లండన్ తీసుకెళ్లి కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టి బొక్కలు తెచ్చేసామనుకో, మీ పిన్ని ఇండియాకు వచ్చేసి సుందరంగా సెటిల్ అయిపోద్ది. ఎలా ఉంది నా ప్లాన్? ఈ పండుగాడికి అసలు మ్యాటర్ తెలియక ఏదేదో ప్లాన్ చేస్తున్నాడు. విషయం తెలిస్తే ఏమైపోతాడేమో. ఏం మాట్లాడరేందా? ప్లాన్ నచ్చలేదా? ప్లాన్ అంతా ఓకే, కానీ సుందరం గారు మా పిన్నిని శంకర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా అనేది మా అందరి డౌట్. ఒప్పుకుంటారు, ఎందుకంటే సుందరం గారికి మీ పిన్నిని సెట్ చేసిందే నేను. ఆ మ్యాటర్ నాకు వదిలేందే. సరే, మీ ఇష్టం. ఇదిగో క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వాలి. ఓకే. ఇంతకీ మీ ఇద్దరికి ఇంత చండాలమైన లింక్ ఎలా కుదిరిందో? చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన మా నీ గోపాల్ని కలిపే క్రమంలో మా ఇద్దరికి లింక్ కుదిరింది. నేను ఎంటర్ అయింది గోపాల్ ఇంట్లోనేనా? అవును సార్, ఇదే గోపాల్ ఇల్లు. ఈవిడే లండన్ నుంచి వచ్చిన గోపాల్ సిస్టర్ మిస్ మాయా. సవరికా.
లండన్ నుంచి వచ్చి చెప్తున్నావు బ్యాంకాక్ బాక్స్ మాట్లాడుతుందండి. అంటే అది లండన్ లో బ్యాంకాక్ వ్యాపారం చేస్తుండేమో. లేడీస్ జెంటల్మెన్. ఎవరి బాబుని గారు? మన సుందరం గారండి. ఏమిటి గెటప్, ఏమిటి సెటప్? యూత్ మ్యాన్, యూత భూత. వయసు పెరిగింది, బుద్ధి తరిగిపోతుంది. పెంచుకో పెంచుకో. ఓల్డ్ మ్యాన్. చూడమ్మా, వచ్చేవారం మా సచ్చిపూర్తి, నువ్వు గోపాల్ తప్పకుండా రావాలి. గోపాల్ వచ్చిన రాకపోయినా నేను నా డార్లింగ్ తప్పకుండా వస్తాను. సచ్చిపూర్తులు మీరే కాదమ్మా, మేము కూడా చేసుకుంటాం. చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఈడేంటి మళ్ళీ వచ్చాడు? మీ తమ్ముడు అప్లికేషన్ లో రాసిన అడ్రస్, సబ్మిట్ చేసిన అడ్రస్ ప్రూఫ్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. కొంచెం క్లారిఫై చేసుకుందామని వచ్చాను. మీ తమ్ముడు పిలిస్తే క్లారిఫై చేసుకుని వెళ్ళిపోతాను. హాయ్ పోలీసు. గోపాలు ఎంబీబీఎస్ FRCS చేయడానికి లండన్ వెళ్ళాడు. అదేంటి, ఇందాక కదా ఆయన నేను కలిశాను, ఇంతట్లో ఎలా? మీరు లోపలికి వెళ్తేనే కానీ ఆయన రాడు కదా. మీరు కొంచెం లోపలికి వెళ్ళి ఆయన పిలిస్తే ఇక్కడ నా పని అయిపోతుంది. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు గోపాల్ గెటప్ లో వస్తే నా పని అయిపోతుంది. ఈవిడెందుకు సార్, నేను వెళ్ళి చూసి వస్తాను. ఆగండి, ఎక్కడికి మీరు వెళ్ళేది? నేను వెళ్ళి పిలుచుకొస్తాలే, ఉండండి. హే బ్రో, అతను నా ఫియాన్సీ, అంటే నా కాబోయే వైఫ్. సార్ సారీ, ఇందాక ఏదో కంగారులో నా పాత ఐడి ప్రూఫ్ ఇచ్చాను. ఇవి కొత్తవి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. అమ్మని వీడు ఇక్కడే ఉండి లేనట్టుగా కవరింగ్ ఇస్తున్నాడు అనమాట. శంకర్ గారిని అర్జెంట్గా ఇక్కడికి రమ్మని మెసేజ్ పెడతాను, వీడు దోలు తీర్చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలా బాలు, బాలు వస్తున్నా. గోపాల్ ఎక్కడ? అడిగో. గోపాల్ అని అమ్మాయిని చూపిస్తావా? ఆ అమ్మాయి గోపాల్ సిస్టర్యా? గోపాల్ సిస్టరా? నాకెప్పుడు చెప్పలేదే. నీ మొగుడు నీ ఆడపడుచు గురించి ఎప్పుడు చెప్పలేదా? వాళ్ళ మదర్ సెకండ్ హస్బెండ్ డాక్టర్. సరే, గోపాల్కి బావ ఎప్పుడయ్యాడు? అది గోపాల్ని నీ హస్బెండ్ అని మాట్లాడుతున్నాడు ఏంటి అతను? ఈ బాలుగాడు నేను నీలిమకి హస్బెండ్ అని చెప్పాడంటే ఏదో స్కెచ్ చేశాడనమాట. వీడి స్కెచ్ లో వీడిని ఇరికిస్తా. తమ్ముడు ఎక్కడా? నువ్వు వేసేస్తే లండన్ కాదు, ఆ గోపాల్ గాడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. మీ కళ్ళ ముందే మీ భార్యని చంపేస్తుంటే అలా రాయిలా చూస్తూ నిల్చోకపోతే వచ్చి వీడితో ఫైటింగ్ చేసినట్టు కాపాడొచ్చు. అదేంటి, నీ భార్య నీలిమే కదా? గోపాల్ సిస్టర్ నేను హస్బెండ్ అంటుందండి. పెద్దానికి అడ్డం పెట్టుకుంటావురా, సమాధానం చెప్పు. అమ్మని శంకర్ గారి దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేశాడే. నా హంసమ్మగుడు నువ్వైతే ఆ గోపాల్ గాడు ఏమవుతాడు? ఇది నీకేమవుతుంది? ఇదే నా పెళ్ళం. నీలిమకి గోపాల్ మొగుడు, నీ హంసకి నువ్వు కాబోయే మొగుడివి. ఇందులో నీకేం కన్ఫ్యూజన్ లేదు కదా బావా? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మాత్రం కన్ఫ్యూజ్ చేయకే. ఏంటయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? గోపాల్ సిస్టర్ సుందరమేమో నా కాబోయే పెళ్ళం అంటున్నాడు, నువ్వేమో నా పెళ్ళం అంటున్నావు. ఏమిటి చెత్త కన్ఫ్యూజన్? అబ్బా, నాకు ఆ గోపాల్ సిస్టర్ కి సఖీ సినిమాలో లాగా సీక్రెట్ మ్యారేజ్ జరిగిపోయిందండి. అది తెలియక సుందరం గారు ఏదో ఊహించుకున్నారు. ఇందులో మీకు ఏంటంత ప్రాబ్లం? ఏంటయ్యా ప్రాబ్లం? వారిని ప్రాబ్లం అంటే ఇన్నాళ్ళు పెళ్ళాన్ని నన్ను పక్కన ఉంచుకుని దాంతో కొలుపుతూ నన్ను గోపాల్ని మోసం చేశావన్నమాట. అసలేం జరుగుతుంది? పర్మనెంట్ ఆర్టిస్ట్ నాకే తెలియట్లేదు, నీకు గెస్ట్ ఆర్టిస్ట్ నీకేం తెలుస్తుంది? కన్ఫ్యూజన్ నీకేనా? మాకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి, చెప్పండి సార్. ఇప్పటికే మీకు వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల మా బతుకు కాయ కచోరీ అయిపోయింది. మీ అందరికీ దండం పెడతాను, దయచేసి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము మా ఫ్యామిలీ మాత్రమే కూర్చుని ఈ మ్యాటర్ డిస్కస్ చేసుకుని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే కదా? మీరు ఇదే మాట్లాడాను సుందరగానే మీ బయలుదేరండి. జరగా
తాగాలి. బాలు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకా అర్థం కాలేదా? అది జంప్. జంపా? నిన్ను శంకర్ శంకర్ వదిలు శంకర్ వదిలు మాట్లాడి శంకర్ నా మాట గోపాల్ 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 ఇంకెక్కడికే అల్లు అల్లు కొట్టుకు చేస్తారు. నువ్వెందుకే అంతా సరే పద లోపల పోయి కొట్టుకుందాం. ఇటు మర్యాదగా మా మామయ్యని వదిలేసి, లేదనుకో ఈ యాసిడ్ బాటిల్ నీ తమ్ముడు మొహం మీద పోసేస్తా. నీ తమ్ముడిని చంపింది మా మామయ్య కాదురా, నేనే. లవ్ చేయకపోతే నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు, అందుకే చేసేసా. రారా రా. ఏ యాసిడ్ అయితే నీ తమ్ముడు నా మీద పోసి చంపేస్తానని బెదిరించాడో అదే యాసిడ్ నీ మీద పోసి చంపేస్తాను. ఆత్మరక్షణ కోసం చంపేస్తాననేసి కేసు కూడా ఉండదు. రండి సార్ రండి. అమ్మయ్యా వస్తాయి. ఆ శంకర్ గడి తమ్ముడిని చంపింది నువ్వా? నీ వల్ల అడ్డమైన వైద్యాలు వేయాల్సి వచ్చింది కదా. ఉత్తినే మావయ్య, నిన్ను కాపాడడానికి ప్రాంక్ చేసాం. ప్రాంక్? ఇంకొకసారి ప్రాంక్. ఎవరు? నేను రా మీ నాన్నే. ఏంటి విషయం? నువ్వు చేసిన పనికి ఆ వచ్చే పోయేవాళ్ళు అనుకునే మాటలకి సిగ్గుతో చచ్చిపోతూ నీకు ఫోన్ చేస్తున్నా. నేనేం చేశాను? I reading correct or Nina? కరెక్ట్. Then why you straight seeing me? నువ్వు చదివిన స్టైల్ కి ముగ్ధుడైపోయి మాట పడిపోయి అలా చూస్తున్నట్టున్నాడు.